హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేయగానే ప్రతి ఒక్కరు తీసుకునేది టీ. సో అట్లా ఎంటీ స్టమక్తో టీ తీసుకోవడం ఓకే అంటారా? అదొక ప్రమాదకరమా? టీ అనేది మంచిదండి. టీలో ఏముంటుందంటే మనకు మంచి ఫైటో కెమికల్స్ అని ఉంటాయన్నమాట. ఈ ఫైటో కెమికల్స్ చాలా రీసెర్చ్ జరిగింది. అవి డిఎన్ఏ డ్యామేజ్ కాకుండా చాలా వందల యూజెస్ ఉన్నాయన్నమాట. టీని ఎలా తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఈ బెనిఫిట్స్ మీకు వస్తాయా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టీ తాగుతున్నారు, దాంట్లో 10 స్పూన్లు చక్కెర వేసుకొని తాగాలి. హైలీ డేంజరస్. అంతకంటే చెడు అలవాటు ప్రపంచంలో ఇంకోటి లేదు. మీరు పొద్దున్న లేచి 5 గంటలకు 6 గంటలకు టీ తాగుతున్నారు, అది మంచిది కాదు. టీ తాగండి, 11 తర్వాత తాగండి, ఒక కప్పు తాగండి, షుగర్ లేకుండా తాగండి, అది హెల్దీ. మళ్ళీ గంటకి టీ తాగడము, అరగంటకు టీ తాగడము, దాంట్లో కల్తీ పాలు వేసుకొని టీ తాగడము, ఆ టీ తాగేటప్పుడు బిస్కెట్లు తినడము, ఇవన్నీ చేయకూడదు అనమాట. టీ తాగండి, రోజుకు ఒకసారి తాగండి, లేకపోతే 2 సార్లు తాగండి. టీని ఎలా తాగుతున్నాం అనే దాన్ని బట్టి అది హెల్దీనా కాదా అని చెప్తామన్నమాట. సో బేసిక్గా మనకు లివ్ లైక్ అన్ అనిమల్లో టీ గురించి కంప్లీట్గా ఒక సబ్ చాప్టర్ ఉంది. టీ వల్ల యూజెస్ ఏంటి, కాఫీ వల్ల యూజెస్ ఏంటి, ఎలా తాగాలి, ఎలా తాగకూడదని కంప్లీట్గా బుక్ చూసి తెలుసుకోవచ్చు అనమాట. సార్, చాలామంది రోజు డైట్ ప్లాన్ అని చెప్పి గుడ్లు తింటూ ఉంటారు హెవీగా, అదే ఒక రిద్ధంగా పెట్టుకొని. మరి రోజు తినొచ్చు అంటారా? ఓకే నా బాడీకి అన్ని ఎగ్స్ తింటా ఉంటే, లేకపోతే అది కూడా ఒక హానికరం అంటారా అన్ని ఎగ్స్ తినడం? చాలామందికి ఒక మిత్ ఉందండి, ఎగ్స్ మంచివి కాదు, దాంట్లో కెమికల్స్ ఉంటాయి, దాంట్లో ఏవేవో కలుపుతారు, దాంట్లో యాంటీబయాటిక్స్ ఉంటాయి, దాంట్లో హార్మోన్స్ ఉంటాయి, దాంట్లో హెవీ మెటల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయని ఏదేదో చెప్పి ఎగ్స్ మంచిది కాదని చెప్తుంటారు. బట్ వేరే చాలా తిండితో పోలిస్తే ఎగ్స్లో చాలా తక్కువ ఉంటాయి. ఎగ్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కావాల్సిన ప్రోటీన్ ఉంటుంది, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఎగ్లో ఏంటంటే కార్బోహైడ్రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లో కార్బోహైడ్రేట్ తీసుకోవడం అనేది మనిషికి చాలా హెల్దీ అనమాట. ఎగ్ అనేది సూపర్ ఫుడ్. ఎగ్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అట్లీస్ట్ 3-4 ఎగ్స్ తీసుకున్నా కూడా రోజుకి ఏమీ కాదు, చాలా మంచిది. మనం ఎగ్స్ తినండి అంటే చాలామంది ఏం చేస్తారంటే, మనకు ఒక సినిమాల్లో చూపిస్తుంటారు, మీరు డైట్ పాటించాలి, సలాడ్ తినండి, లేకపోతే మంచిగా చికెన్ తినండి, మటన్ తినండి అంటే ఒకడొచ్చి భోజనానికి ముందా భోజనానికి తర్వాత అని అడుగుతాడనమాట. సో ఎగ్స్ తినండి అంటే వేరేవి తగ్గించి ఇవి తినండి అని, అంతేగాని దాంతోపాటు ఇవి తినండి అని కాదు. నేను రోజు హలీం తింటాననమాట. ఒకటి నేనేం తింటానంటే, ఆ రోజుకి ఒక హలీం మాత్రమే తింటాను. పొద్దున టిఫిను, కాఫీలు ఇవన్నీ ఏం లేదు. నేను ఎవరన్నా అడిగితే నువ్వు హలీం తిన్నావా అని అడిగితే తిన్నానండి. ఎన్ని తిన్నావంటే ఈ సీజన్లో 30 హలీములు, రోజుకు ఒక హలీం తిన్నా. వాడేమనుకుంటాడు, అరే ఇన్ని హలీములు తిన్నాడు వీడు ఎందుకు వెయిట్ గెయిన్ కావడం. నేను హలీం తింటే ఏంటంటే ఆ రోజుకు ఒకటే హలీం తింటాను, కొంచెం సలాడ్ తింటాను, ఆ రోజుకంతా తినేది అదే. మీరు ఎగ్స్ తినమంటే భోజనానికి ముందా భోజనానికి తర్వాత అని కాకుండా ఎగ్స్ తినండి, మీట్ తినండి, నట్స్ తినండి, ఎంత తినాలో అంత తినడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్స్ గురించి సపరేట్ చాప్టర్ ఉంది బుక్స్లో. ఎగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎగ్స్ ఎప్పుడు తినాలి, ఏ టైంలో తినాలి, ఎటువంటి ఎగ్స్ తినాలని క్లియర్గా ఈ బుక్లో మనం మెన్షన్ చేసామన్నమాట. సో చాలామంది కాఫీ తాగుతూ ఉంటారు కదా, మరి మన శరీరం పైన కాఫీ యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటారు ఊరికే తాగుతూ ఉంటే? రైట్. కాఫీ గురించి సింపుల్గా చెప్పాలంటే అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ అనమాట. కాఫీ అనేది ఒక అడిక్షన్, రైట్. ఒక్కసారి కనుక మీరు కాఫీని అడిక్ట్ చేసుకున్నారంటే దాన్ని లేకుండా ఉండలేరనమాట. అది ఉంటేనే మీకు ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే మీ న్యూరో ట్రాన్స్మిటర్స్ని ట్రిగ్గర్ చేస్తుంది, ఎస్పెషల్లీ డోపమైన్ని ట్రిగ్గర్ చేస్తుంది, అంటే హ్యాపీ హార్మోన్. మీ హ్యాపీనెస్ అనేది మీ చేతిలో కాకుండా ఒక కెమికల్ చేతిలోకి ఇస్తారనమాట. అది నెంబర్ 1 ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే, కాఫీ అనేది దాంట్లో కెఫైన్ అనే కెమికల్ ఏం చేస్తుందంటే మన బ్రెయిన్లో అడినసీన్ రిసెప్టార్స్ అని ఉంటాయి, దాన్ని బ్లాక్ చేస్తుంది. ఎప్పుడైతే అడినసీన్ రిసెప్టార్ని బ్లాక్ చేస్తుందో నిద్ర రాదనమాట మీకు. కాఫీ అనేది చాలా డిటర్మెంటల్ టు హెల్త్. ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల కాఫీ అనేది మంచిది కాదు. కాఫీ గురించి బుక్లో సపరేట్ చాప్టరే ఉంది. కాఫీ ఎందుకు మంచిది కాదు మొత్తం మెకానిజం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశామన్నమాట. ఈ బుక్ చదివిన వాళ్ళకి వెంటనే కాఫీ మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. కాఫీ అనేది ఎటువంటి పరిస్థితిలో మంచిది కాదు. దాంట్లో మనం చాలామంది చూస్తూ ఉంటాం అనమాట, కాఫీ వల్ల ఆ లాభం ఉంది, ఈ లాభం ఉంది. ఇవన్నీ టెంపరరీ లాభాలు. కాఫీ చేస్తే మేము మేల్కుంటాము, చదువుతాము అంటారు. నెక్స్ట్ రోజు నుంచి నీకు కాఫీ లేకపోతే మళ్ళీ నిద్ర రాదు, లేకపోతే ఇంకా మేల్కోలేరు. లేకపోతే కాఫీ మీకు హ్యాపీనెస్ కావాలంటే కాఫీ తాగాల్సిందే, లేకపోతే సిగరెట్ తాగాల్సిందే.
అదొక అడిక్షన్ లాగా మారిపోతుందన్నమాట. సో అందుకు ఎటువంటి పరిస్థితిలో కాఫీ అనేది ఎటువంటి అడ్వాంటేజెస్ లేవు. సార్ చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో ఎక్సర్సైజ్ అంత చెయ్యరు. అంటే ఉన్న హడావిడి లైఫ్‌లో జాబ్‌కెళ్ళాలి, టైం అయిపోతుందని ఎక్సర్సైజ్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఒకవేళ స్కిప్ చేయడం వల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయంటారు మన శరీరం పైన? రైట్. ఎక్సర్సైజ్ గురించి మనము డిస్కస్ చేయాలి అంటే సపరేట్ పోడ్‌కాస్టే పెట్టొచ్చండి. ఒక 2-3 అవర్స్ పోడ్‌కాస్టే పెట్టొచ్చు. అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎక్సర్సైజెస్ వల్ల. ఎక్సర్సైజ్ గనక చేస్తే మీ బాడీలో లాభం లేని సిస్టమ్ అంటూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకోండి, హార్ట్ సిస్టమ్ తీసుకోండి, నర్వస్ సిస్టమ్ తీసుకోండి, కిడ్నీస్ తీసుకోండి, రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకోండి, ఏ పార్ట్ అన్నా తీసుకోండి పాజిటివ్‌గా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఏ హెల్త్ పారామీటర్ అన్నా, ఏ టెస్ట్ అన్నా చేపించుకోండి, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఒక సెల్ దగ్గర నుంచి, ఒక టిష్యూ దగ్గర నుంచి, ఒక ఆర్గాన్ దగ్గర నుంచి, ఒక ఆర్గాన్ సిస్టమ్ దగ్గర నుంచి హోల్ హ్యూమన్ బాడీ వరకు ఎక్సర్సైజ్ అనేది చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. నంబర్ 1 బెనిఫిట్ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే డైరెక్ట్‌గా మీ లైఫ్ స్పాన్ అనేది పెంచుతుంది. మీరు ఎక్సర్సైజ్ చేయకుండా 60 ఏళ్ళు బతికితే, మీరు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తే 80 ఏళ్ళు బతుకుతారంట. 20 ఏళ్ళ లైఫ్ స్పాన్ని ఎక్సర్సైజ్ అనేది పెంచుతుంది. మనకి బుక్‌లో ఎక్సర్సైజ్ అనేది మేజర్ చాప్టర్ ఉంది. 3rd చాప్టరే ఎక్సర్సైజ్ అనమాట. దీంట్లో ఎన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఏ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, ఏ ఎక్సర్సైజెస్ చేయకూడదు, ఏ టైంలో చేయాలి, ఏ టైంలో చేయకూడదు అని క్లియర్‌గా ఈ బుక్‌లో మెన్షన్ అయి ఉంటుందన్నమాట. సార్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో చాలామంది జాబ్స్ చూసుకుంటే సాఫ్ట్‌వేర్ సైడ్ అయినా ఏ ఫీల్డ్‌లో ఉన్నా మినిమమ్ ఎళ్ళిన 8 అవర్స్, 6 అవర్స్ కూర్చొనే జాబ్ చేయాలి. మరి అలా కూర్చొని చేయడం వల్ల వీళ్ళకి ఏదన్నా ప్రమాదకరం అంటారా జీవన శైలి ప్రకారంగా చూసుకుంటే? రైట్. డెఫినెట్‌గా అండి. మనం పాస్ట్‌కెళ్ళినప్పుడు మనం ఎప్పుడైతే అడవుల్లో బతికేవాళ్ళమో ఏ మనిషి 6 గంటలు కూర్చోలేదు. పొద్దున 7:00కో, 8:00కో లేసేవాడు. 10:00కో, 11:00కో హంటింగ్ పోయేవాడు. ఒక్కసారి హంటింగ్ పోతే ఈవినింగ్ 5 వరకు, 6 వరకు ఎండలో తిరిగేవాడు, నడిచేవాడు, పరిగెత్తేవాడు. సో, కొ వేరే వాళ్ళతో కొట్లాడేవాడు. ఇటువంటి లైఫ్ స్టైల్‌కి డిజైన్ అయిన బాడీ మనదనమాట. దాన్ని మనం తెచ్చి ఏ టైంలో యాక్టివ్‌గా ఉండాలో ఒక రూమ్‌లో కూర్చొని లైట్‌లన్నీ ఆఫ్ చేసుకొని, ఆ కంప్యూటర్ ముందు కూర్చొని చేస్తే ఏంటంటే అన్ని రకాలుగా బాడీ అనేది డ్యామేజ్ అవుతుంది. మీరు ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, కార్డియాక్ సిస్టమ్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, మీ మైండ్ కానీ, మీ ఫిజిక్ కానీ, మీ ఫిజియాలజీ కానీ, అంటే ఫిజియాలజీ అంటే ఏ సిస్టమ్ అన్నా కూడా చాలా దెబ్బతింటుంది. సో ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్, ఏ టైంలో ఎక్సర్సైజ్ చేయాలనేది ఈ బుక్‌లో క్లియర్‌గా ఇచ్చామన్నమాట. ఎక్సర్సైజ్ గురించి 3rd చాప్టర్ ఉంటుంది దీంట్లో. ఈ చాప్టర్‌లో ఎండ్‌లో ఎక్సర్సైజ్ గురించి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అన్నీ చాలా క్లియర్‌గా మెన్షన్ చేసిందన్నమాట.